అసలు ఏమైంది మామ? అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను కదా. ఏం జరిగిందో చెప్పు మామ. అరే చించాన్, మామ ఇడికే టెన్షన్ లో ఉన్నాడు. నువ్వు ఎందుకు గబ్బులు ఎత్తున్నావు రా మామని ఇంతకు? కొంచెం ఆగు, చెప్తాడు కదా మామ అంత అయిపోయినాక ఏం జరిగిందో. అరే మామ, ఏమైంది మామ? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వీళ్ళిద్దరు ఎందుకు అంత ఫోజులు కొడుతున్నారు? నువ్వు ఒకతో నిలబడు ఫస్ట్. ఏం కాదు, ఏమైందో చెప్పు మామా. అరే మీరు ముగ్గురు ఫస్ట్ గప్పుగా ఉండండి, కొద్దిసేపు ఆగండి. ఏం కాలేదు నాకు. ఏమైంది మామ? ఏం కాలేదంటావు? కాలిగలిన పిల్ల అక్కడిక్కడ ఎందుకు తిరుగుతున్నావు మరి? ఏం కాలేకుంటే? అరే ఏంట్రా మీరు ముగ్గురు ఇలా తయారయ్యారు? నిన్న చెప్పాను కదరా, వాడు ఎవడో ఫోన్ చేసి టగ్ ఆఫ్ వార్ ఉందని. ఈరోజు వాడు ఇంతవరకు ఫోన్ చేయాలని నేను టెన్షన్ పడుతుంటే మీరేంట్రా నన్ను చంపుతున్నారు? కొద్దిగా ఆగండ్రా. ఓర్ని మామ, దానికోసం ఇంత టెన్షన్ పడుతున్నావా? కాలిగలిన పిల్లకి అటు ఇటు తిరుగుతున్నావు. ఆడితే మీద ఒకటి లేదు. అరే ఓ చించాన్, జెర్సేపు నోరు మీరా, ఫోన్ వస్తుంది. కొద్దిసేపు ఫోన్ మాట్లాడి ఆగు, కొంచెం ఆగు. ఏం మాట్లాడకు ఇప్పుడే, సరేనా? అబ్బో. హలో, సరే సరే అలాగే వస్తున్నాను. అరే మామ, ఏమైంది మామ? ఇంతకు ఏమన్నాడు వాడు? ఇంతకు టగ్ ఆఫ్ వార్ ఉందా లేదా? చెప్పు మామ, చెప్పు. అరే చించాన్, డోరేమాన్, నోబితా టగ్ ఆఫ్ వార్ మరి కొద్దిసేపులో స్టార్ట్ అవుతుంట. తొందరగా వెళ్దాం పదండి. ఇంకేం మాట్లాడకుండా, ఇంకా మీరేం మాట్లాడకుండా వచ్చి కార్ లో కూర్చోండి రా. అరే తొందరగా కూర్చోండి. ఎక్కుతున్నాం మామ. అరే ఏంట్రా చించాన్, ఇడికే టైం లేదంటే ఇంకా వెయిట్ చేస్తున్నా, తొందరగా కూర్చోరా. ఎక్కిన పోనీ ఇంకా. అరే చించాన్, డోరేమాన్, నోబితా, ఏమైంది మా? చెప్పు, ఏమైంది? నీకేం వచ్చింది ఇప్పుడు? నాకేం కాలేదు కానీ సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి. బండిని ఇప్పుడు 190లో కొడుతున్నా, గాలి వెళ్ళిపోతుంది. మావా, నీకు ఒకటి చెప్పానా? ఏంటిది రా, చెప్పు. ఈ బండి టాప్ స్పీడ్ 170. నాకు తెలుసు. అయితే మరి మీ అయ్యొచ్చి దొప్పుతారా 190లకు బండిని? అరే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మా మామకు మాటలు లేవు. సో కాబట్టి మీరైతే తొందరగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆల్ పేలో సెట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మా నెక్స్ట్ వీడియో అతి తొందరగా చూడడానికి. అవును మామ, ఇంతకు టగ్ ఆఫ్ వార్ ఏడ జరుగుతుందంట? టగ్ ఆఫ్ వార్ రా డోరేమాన్? ఏంటి మామ, చెవులు కూడా పీకినట్టున్నాయి. మీరు ముగ్గురు ఒకటేసారి నవ్వకండ్రా, చిరాకేస్తుంది. అరే ఏంటి మామ, నువ్వు ఇంతవరకు నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు నువ్వు. ఇంకా ఏం అడిగినావురా? చెవులా అనుకున్నా, బుర్ర కూడా లేదు. ఏంటిది? అదే మామ, ఇంతకు టగ్ ఆఫ్ వార్ ఏడ జరుగుతుందని అడిగిండు. అవును కదా, గీనేరా, గిడ హార్స్ సైడ్ జరగదు, ఆనే జరుగుతుంది టగ్ ఆఫ్ వార్. గివే తగ్గించుకుంటే యాక్సిడెంట్లు కొంచెం తక్కువ అవుతాయి. ఏందిరా చించాన్? ఏంది బూంది తింటావా? ఏడుందిరా? అబ్బా చి, ఏంటి మామ ఫ్రీగా వస్తే పినాలు విడిచిపెట్టలేవు నువ్వు? అబ్బా అబ్బా, ఎప్పుడు మీ లొల్లి ఇలానే కానీ ముందలు చూసి పోని మామ. అంటే మామ, ఇంతసేపు నువ్వు రోడ్డు వెనకాల చూసుకుంటా నడిపినావా? అరే చించాన్ గా ముఖద్వారం వెనక బొక్క రెండు మూసుకొని కూర్చోరా, ఎందుకు అరుస్తున్నావు? అరే డోరేమాన్, ముఖద్వారం అయితే నా 2 చేతులతో మూస్తారా? ఇంకా ఎనికి బొక్క అంటే నీకు వదిలేస్తున్నా. గలీజోడా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు చించాన్ గా? చాలు ఇంకా చాలు, మీ ఇద్దరు బంద్ చేయండి. ఈడ టగ్ ఆఫ్ వార్ కాడికి వచ్చేసాం. ఇంకా టగ్ ఆఫ్ వార్ ని చూద్దాం మనం ఈడ. అవును మామ, ఇంతకి ఇక్కడ నుండి ఎలా వెళ్తావు? ఆడ ముందర మొత్తం క్లోజ్ ఉంది కదా అంతా, రోడ్ అంతా. సరిగ్గా ఒకసారి ముందర చూడరా, అక్కడ ర్యాంప్ ఉంది కదా, ఆ ర్యాంప్ కెళ్ళి అవతలకి దుంకిచ్చేస్తాం ఈజీగా. అమ్మయ్య, ఇంకా టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ కాలేదు, కరెక్ట్ టైం కే వచ్చాం రా. దిగండి ఇంకా. మామ, టగ్ ఆఫ్ వార్ చూడడానికి ఇంతమంది వచ్చారేంటి మామ? అవునరా, బల్బానే వచ్చారు ఈ రోజు అయితే. అరే చించాన్, ఇటు చూడు, అరే ఒక కార్ ఉంది, సూపర్ స్పోర్ట్స్ కార్. వావ్, గెలిచిన వారికి ఇస్తారేమో రా ఈ స్పోర్ట్స్ కార్. మామ, ఈ కార్ ఏంటి మామ ఇలా ఉంది? అరే చించాన్, ఏమన్నా సరే గానీ ఈ రోజు ఆ కార్ మనం ఇంటికి తీసుకోవాల్సిందేరా. అంతే మామ, నువ్వు ఎట్లా అంటే అట్లా. అరే చించాన్, డోరేమోన్, నోబితా, అటు చూడండి రా, టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతున్నట్టుంది. అబ్బాబాబా, స్కార్పియో ఏం తెలివి ఎనికి పోయి రప్పుడ గుంజనికి ఏం ప్లాన్ వేసిండు ఆయన. కాకపోతే ఇక్కడ జీప్ ఉందల మాత్రం తట్టుకోలేకపోతుంది స్కార్పియో అయితే. ఇక్కడ స్కార్పియోకి ఛాన్స్ ఇస్తుందా జీప్? ఓ షట్, వీళ్ళిద్దరు ఒకటే లాగుంది మైండ్ సెట్ కాబట్టి ఇద్దరు. ఓ షట్ షట్ షట్, ఇక్కడ జీప్ అయితే చాలా ఈజీగా అయితే గుంజుకపోతుంది. అండ్ ఇక్కడ స్కార్పియో ఓడిపోయింది, జీప్ గెలిచేసింది. పాపం మామ, స్కార్పియోన్కి చెప్పు ఓడిపోయావని, ఇంకా తనలా ఆడుతున్నాడు పాపం. ఇంకా ఇక్కడ ఎవరి కారులో దమ్ముందా నా జీప్ ని ఓడగొట్టే అంత శక్తి ఉందా? టగ్ ఆఫ్ వార్ లో ఎవరన్నా ఉంటే ముందరికి రండిరా. మామ, వాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు మామ. వాడు చూడు, వాని కార్ కి అంత దమ్ముంది అనుకుంటున్నాడు. మన మహీంద్రా తార్ పవర్ చూపి మామ ఒకసారి. అది చూపించడానికే కదరా మనం ఈ రోజు ఇడికి వచ్చింది. ఎలాగైనా మహేంద్ర తార్ గెలుస్తుంది. కార్ అయితే ఎగ్దాం ముందు ఇంటికి అయితే వస్తుంది. అది
పదరా చించాన్ డోరేమాన్ నోబితా ఇంకా మన మహీంద్రా తార్ పవర్ చూపిద్దాం వానికి చాలా ఎక్కువ మాట్లాడేస్తాడు వాడు ఇడికి దారా చించాన్ వానికి మన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పుదాం అవును మామ చెప్పు మామ వాని జీప్ పవర్ ఏందో చూపించమని చెప్పు మామ మన మహీంద్రా తార్ కిందనే పనికిరాదని చెప్పు మామ వానికి. అలాగే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ జీప్ కి మన మహీంద్రా తార్ అయితే తాడుతోటైతే టగ్ ఆఫ్ వార్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇక పదరా చించాన్ మహీంద్రా తార్ ఎక్కురా ఇంకా నువ్వు. అరే మీరు ఇద్దరు కూడా ఎక్కండి రా రే. అరే కొంచెం ఆగు మామ, నేను ఇంకా ఎక్కలేదు. అమ్మయ్య నేను ఎక్కిన మామ, ఇంకా పోనీ స్టార్ట్ చేయి. ఆగు మామ వాడు ఇంకా ఎక్కలేదు కారు. మామ మీరు ఇక్కడ చూడొచ్చు టగ్ ఆఫ్ వార్ అయితే చాలా ఘోరంగా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ జీప్ మహీంద్రా తార్ అబ్బా జస్ట్ మిస్, లేకపోతే ఇక్కడ మహీంద్రా తార్ లూజ్ అయిపోయే పరిస్థితిలో ఉండే. అండ్ ఇక్కడ మహీంద్రా తార్ ఎంతో పవర్ అయితే యూజ్ చేసుకొని మొత్తానికి అయితే ట్రాక్ లోకి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ కొద్దిగా ముందలకైతే వస్తుంది. కాకపోతే ఇక్కడ జీప్ కూడా చాలా భయంకరంగా గుంజేసింది అనమాట. అండ్ ఇక్కడ మేము మహీంద్రా తార్ 4x4 వేసుకున్నాం కాబట్టి జీప్ నైతే ఆనపట్టింది. ఒకవేళ 2x2 లో ఉంటే మాత్రం ఇది మహీంద్రా తార్ లూజ్ అయ్యేది. అండ్ ఇక్కడ 4x4 లో ఉంది కాబట్టి జీప్ ని ఎంత గట్టిగా గుంజుతుంది అంటే అంత గట్టిగా గుంజుతుంది. కాబట్టి ఇక్కడ జీప్ ని చాలా దగ్గరికి అయితే తీసుకొచ్చింది. అండ్ ఇంకా కొద్దిగా కష్టపడిపోతే జీప్ ఓడిపోతుంది. అరే ఇంకా కొంచెం అయ్యి ఇంకా కొంచెం అమ్మాయి చూసారా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మహీంద్రా తార్ అయితే జీప్ ని సునాయాసంగా ఓడగొట్టేసింది. అండ్ ఇంకా ఆ ప్రైస్ కార్ మనకి. పదండ్రా చించాన్ డోరేమాన్ నోబితా ఇంకెందుకు లేటు, ఇంకా ప్రైస్ కార్ మనకే. ఎలాగో మనమే టగ్ ఆఫ్ వార్ లో గెలిచాం కదా. బాబా నాకు నడపాలని చాలా ఆతృతంగా ఉంది. అండ్ దీన్ని కొట్టేయకుండా 4 సెక్యూరిటీ గార్డ్లను పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్లు మనని ఆపలేరు, ఎందుకంటే మనం టగ్ ఆఫ్ వార్ లో జీప్ ని ఓడగట్టాం కాబట్టి. ఇంకా ఈ ప్రైస్ కారు మనకే. అరే మామ కొంచెం ఆగు మామ, మేము అవతలకి వచ్చేంత వరకు ఒక ఫోటో తీసుకొని పోదాము. అరే బాబు తొందరగా రండిరా, నాకు ఈ కార్ నడపాలని చాలా ఆతృతంగా ఉంది. అరే చించాన్ని ఏంట్రా లేటు, ఏనోతో ఎక్కి రావచ్చు కదరా. తొందరగా నిలబడండి, ఒక ఫోజ్ ఇవ్వండి, ఫోటో తీసుకుందాం. నిజం చెప్తున్నా మామ, ఇది మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా ఉంది కార్ అయితే. వావ్ అసలు బాబా దీన్ని టాప్ స్పీడ్ చెక్ చేయాలని ఉంది. కాకపోతే ఇక్కడ చెక్ చేయలేం కాబట్టి ఇది పెడుతున్నాం. ఫ్రెండ్స్ తొందరగా వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు మహీంద్రా తార్ టగ్ ఆఫ్ వార్ నచ్చినట్లయితే. అండ్ అలాగే ఈ ప్రైస్ కార్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏమైందిరా డోరేమాన్ నువ్వేమంటలేవు, నీకు నచ్చలేదా కారు? కార్ అయితే ఎగ్జామ్ ఉందిరా, కాకపోతే దీని టాప్ స్పీడ్ చెక్ చేయాలనుంది నాకైతే ఇప్పుడు. కాకపోతే ఏం చేద్దాం చెప్పు, ఇట్లకై టాప్ స్పీడ్ చెక్ చేయడానికి రాదు కదా. ఏంట్రా డోరేమాన్ అంతదానికేనా? ఈ కార్ ఇంకా మనతోనే ఉంటుందిరా, మనం దీని టాప్ స్పీడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు.